అందుకే నైవేద్య మంత్రం భక్తితో కూడుకుని ఉంటుంది. అందుకే మీరు మనసు చేత భావన చేయడమే ఎక్కువగా ఉంటుంది అందులో. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక ఉపచారం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నది ఎందుకు అన్వయం అవుతుందంటే, మీరు ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని ఆయన తింటున్నాడన్న భావనతో మనసు దాన్ని చూడగలిగితే, అలా అనుభవించగలిగితే, అలా అనుభవించినది నిజమైతే. అంటే నేను ఇది ఎంతవరకు మీతో ప్రస్తావన చేయవలసి ఉంటుందంటే, ఒక పాయసాన్ని తీసుకొచ్చి నేను ఒక బంగారు పాత్రలో పోసి పరదేవతకి నివేదన చేశాననుకోండి, అమ్మవారు దాన్ని తాగుతోంది అని నేను భావన చేసినప్పుడు ఆ పాత్ర కింద నుండి నాకు ఆవిడ కింది పెదివి కనపడాలి. నేను మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, నా కింది పెదివి కనపడుతుందా కనపడదా? పై పెదవి కనపడదు, కింది పెదివి కనపడుతుంది గ్లాసు కింద నుంచి. అలా భావన చేసి ఆవిడ గుటక వేసినప్పుడు కంఠంలో కదులుతున్నటువంటి కదలికలను కూడా దర్శనం చేసి స్వతంత్రంగా త్యాగరాజస్వామి కీర్తన చేస్తారు వడ్డన గురించి. అమ్మా అమ్మ అంత తొందరగా తాగకు, వెక్కిళ్ళు వస్తాయి, ఒక్కసారి ఆగు, కాసిని మంచినీళ్ళు తాగు మధ్యలో అని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఆవిడ పాయస పాత్ర పక్కన పెట్టి మళ్ళీ కాసిని మంచినీళ్లు తాగిందని భావన చేసి మళ్ళీ ఆవిడ పాయస పాత్ర పట్టుకుని తాగుతోందని అనుభవించగలిగిన హృదయం ఉంటే ఆమె స్వీకరించవచ్చు. అలా కొందరు పెట్టిన నైవేద్యాల్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహాత్ములు పెట్టిన నైవేద్యాలు ఈశ్వరుడు స్వీకరించి పాయసపాత్ర మీద చెయ్యుంచింది కూడా అమ్మవారు. కాబట్టి నైవేద్యం చేత స్వయంగా భగవానుడు వచ్చి చెయ్యి వేసి స్వీకరిస్తాడు అని అందరి విషయంలోనూ నిర్ధారించడం కష్టం. అందుకే భాగవతంలో కూడా ఆయన నాకు ఏది ఇవ్వండి దానితో సంబంధం కాదు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన యలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్నంటాడు. కొలచిన జనులర్పించిన పరమభక్తితో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తింటాను. గీతలో కూడా అదే అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంత భక్తితో ఇచ్చావా తింటాను.